ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూస్తున్నది మన రాజధాని అమరావతిలోని అప్పుడు ముఖ్యమంత్రి గారైన నారా చంద్రబాబు నాయుడు వేసిన ఫౌండేషన్ స్టోన్ అండి. ఇది పైలాన్ అండి. చూడండి ఒకసారి. ఇప్పుడు ఈ కనిపిస్తున్న ఈ బిల్డింగు ఇదండి. ఇదేమో మన హెచ్ఓడి టవర్స్ కోసం కన్స్ట్రక్షన్ కంపెనీ వాళ్ళు ఏదైతే వచ్చారో వాళ్ళు సూపర్వైజర్లు, ఇన్ఛార్జీలు వాళ్ళు ఒక ఆఫీసు కార్యక్రమాల కోసం నిర్మించుకున్న బిల్డింగ్ అది. ఇది తాత్కాలిక బిల్డింగ్. చూడండి ఎలా మొత్తం చుట్టూ ప్రహరీ టైప్లో ఈ రేకులు పెట్టుకున్నారు. ఆ రేకులు కూడా దొంగలు ఎత్తుకుపోయారండి. ఇలాగా గత 5 సంవత్సరాల్లో రాజధాని విధ్వంసం ఎలా జరిగిందో ఈ వీడియోలో ఒకసారి మొత్తం మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. చూడండి, చుట్టూ మొత్తం ఈ రేకులు కూడా ఎక్కడికక్కడ వీలైనంత వరకు తీసుకెళ్ళారు. మొత్తం ఈ కింద మొత్తం పగలగొట్టేసి మొత్తం దీన్ని చిన్నాభిన్నం చేశారు. చూడండి ఎలా ఉండేవో రేకులు అక్కడక్కడ ఊడిపోయి అన్నీ తీసుకెళ్ళిపోయారు దొంగలు, ఎవరు పట్టుకోళ్ళు. ఇలాగే రోడ్లు, రాజధాని ప్రాంతంలో రోడ్లు కూడా తువ్వేసి అక్కడికి గ్రావెల్ కూడా తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఈ ఆఫీసు కార్యక్రమాలు నిర్వహించేవాళ్ళు, హెచ్ఓడి టవర్స్ వద్ద పనిచేసేవాళ్ళు, ఆ కన్స్ట్రక్షన్ కంపెనీకి సంబంధించిన వర్క్స్ ఈ ఆఫీసులో చేసేవాళ్ళు అండి. అది తర్వాత వాళ్ళు ఈ గవర్నమెంట్ చేంజ్ అయినాక కూడా కొన్ని రోజులు వెయిట్ చేశారు. కానీ ఏమాత్రం మన గత 5 సంవత్సరాలలో ప్రభుత్వం ఎటువంటి చలనం, ఎటువంటి కార్యక్రమాలకి ఆర్డర్స్ ఇవ్వబడంతో కొన్ని రోజులు వెయిట్ చేసి వాళ్ళు మళ్ళీ వాళ్ళ వేరే వర్క్ ప్లేస్లోకి వెళ్ళిపోయారండి. ఇట్లా మొత్తం గత 5 సంవత్సరాలుగా రాజధానిని విధ్వంసాన్ని సృష్టించారు. ఎక్కడ పడితే అక్కడ మొత్తం స్క్రాప్, మొత్తం కన్స్ట్రక్షన్ వర్క్స్ అన్నీ ఆగిపోయి మొత్తం హెచ్ఓడి టవర్స్లో వాటర్ వచ్చేసేసి ఒక పథకం ప్రకారం చూడండి ఇవన్నీ వాటికి సంబంధించిన మెటీరియల్ అండి. ఆ రాజధాని హెచ్ఓడి టవర్స్ ఉన్నాయి కదండి, వాటిలో వాడే మెటీరియల్ అండి ఇది. ఆ తర్వాత మనందరికీ తెలిసిన విషయమే, ఏదైతే గత ప్రభుత్వం రాజధానిని 3 రాజధానులుగా చేసి ఒక పథకం ప్రకారం దీన్ని నిర్వహించేసింది. ఈ పేపరు టైప్లో ఉండే ఈ ఒక రకమైన క్లాత్ అంటే ఇది. ఈ క్లాత్ని ఏదైతే చూడండి ఎంత స్ట్రాంగ్గా ఉండే. ఈ విధంగా చాలా వరకు వాళ్ళకి ఈ కన్స్ట్రక్షన్ వర్క్ చేసేవారికి సంబంధించిన చాలా మెటీరియల్ కూడా ఇక్కడ చాలా వేస్ట్గా పడేయటం, దాన్ని దొంగలు తీసుకుపోవటం జరిగిందండి. ఇది ఈ ఆఫీసు మొత్తం కిటికీలు, దానికి సంబంధించిన మెయిన్ డోర్స్ అన్నీ కూడా దొంగలు పీక్కుని వెళ్ళిపోయారు. ముందు ఉన్న ఫ్లోర్కి వేసిన రాళ్ళు కూడా పీక్కుని వెళ్ళిపోయారండి. ఇది చూడండి మొత్తం ఈ ఆఫీసులోని ఒక్కో ఆఫీసు వాటిలో లోపల ఇంటీరియర్ కూడా పీకేశారు. ఇవి చూడండి ఒకసారి. దీని లోపల వైరింగ్ కూడా ఏదైతే వాళ్ళు చేసిన వైరింగ్ని ఈ సీలింగ్లో నుంచి పీకేసి మొత్తం తీసుకెళ్ళిపోయారు దొంగలు. ఈ విధంగా మొత్తం ఒక్కో ఆఫీసులు, మెయిన్ ఆఫీసులు వాళ్ళ ఛాంబర్లు అన్నీ కూడా మొత్తం విధ్వంసానికి గురైనాయి. మొత్తం చూడండి మీటర్లు ఉంటే ఆ మీటర్లు కూడా పీక్కుని వెళ్ళారు. ఈ సీలింగ్ అండి, ఆఫీసు యొక్క పై భాగం సీలింగు చూడండి ఒక్కో రూమ్లో ఎలా ఉండేవో. వాళ్ళు దీనికి ఏసీలు లాంటివి పెట్టుకొని బాగా గట్టిగా నిర్మించుకున్నారు. అన్నీ కూడా విధ్వంసం చేశారు. తర్వాత అప్పటికి కొన్ని రోజులు వెయిట్ చేశారండి వాళ్ళు వర్క్ ఆర్డర్స్ ఏమైనా వస్తేనే. కానీ ఏమాత్రం గత ప్రభుత్వం చలనం లేకపోవడంతో వెళ్ళిపోయారు. ఇవి వాళ్ళు మీటింగ్ రూమ్ అండి. ఇక్కడ ఆఫీసర్స్ మీటింగ్ చేసుకుని బోర్డు మీద వాళ్ళు టార్గెట్లు పెట్టుకునేవారు. ఇట్లా గత ప్రభుత్వం చేసిన విధ్వంసానికి మొత్తం రాజధాని ప్రాంతం మొత్తం గుల్ల అయిపోయి ఎక్కడ పనులు అక్కడ ఆగిపోయి వాళ్ళు ఆఫీస్ రూమ్లో ఉండే బుక్స్, ఫైల్స్, స్టేషనరీ మొత్తం ఎలా చంద్రవందర పడేసి వెళ్ళిపోయారు. చూడండి ఇవంతా మొత్తం వాళ్ళది. ఈ గత ప్రభుత్వం చేసిన నిర్వాహకంతో మొత్తం వాళ్ళు వికలైపోయి వెళ్ళిపోయారండి. కొన్ని రోజులు వెయిట్ చేసి వర్క్ ఆర్డర్స్ రాకుండాతో చూడండి మొత్తం ఇలాగా మొత్తం విధ్వంసానికి గురైంది. ఇది ఫ్రెండ్స్, వీడియోలోని ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే దయచేసి మన ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.